గూఢచర్యం ఆరోపణలపై ఖతార్లో జైలు శిక్ష అనుభవిస్తున్న 8 మంది భారతీయ నావికాదళ మాజీ అధికారులకు విముక్తి లభించింది. భారత ప్రయత్నాలు ఫలించడంతో ఖతార్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేసినట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది. వీరు 18 నెలల పాటు శిక్ష అనుభవించారు. ఖతార్లో బందీలుగా మారిన భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిలో ఇప్పటికే 7 భారత్ చేరుకున్నారని వెల్లడించింది. ఖతార్ ప్రభుత్వానికి విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. కమాండర్ అమిత్ నాగపాల్, కెప్టెన్ సౌరవ్ వశిష్ఠ, కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ వీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ షుగునాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తాలు భారత్కు తిరిగొచ్చిన వారిలో ఉన్నారు.